నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్ళు అయినటువంటి సందర్భంగా చంద్రబాబు గారి ప్రస్థానం గురించి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్ళు. ఏంటి సార్ చంద్రబాబు గారి ప్రస్థానం ఏంటి, ఆయన ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు ఏంటి, ఆయన వైఫల్యాలు ఏంటి, ఆయన సాధించినటువంటి ఘనత ఏంటి అంటే ఏం చెప్తారు సార్? 1995 సెప్టెంబర్ 1 ఇది ఆంధ్రప్రదేశ్ అనేది 1995 సెప్టెంబర్ 1కి ముందు, 1995 సెప్టెంబర్ 1 తరువాత ఇప్పటికి 16 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. మరి చంద్రబాబు నాయుడు ఏది ఒకే ఒక్కడు అనో ఏదో పుస్తకం కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు మరి 5443 రోజులు అంట కరెక్ట్గా ఇవాళకి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజులు. అంటే 14 ఏళ్ళ 11 నెలలు. ఉమ్మడి రాష్ట్రానికి దగ్గర 3400 రోజులు ఆయన పనిచేశారు. 9 సంవత్సరాలు ఉమ్మడి ఏపీకి. తర్వాత విభజిత ఏపీకి తొలి ముఖ్యమంత్రి 2014-19. 2014-19 5 ఏళ్ళు మరి 3.0. ఇప్పుడు ప్రజెంట్ 4.0. కష్టం ఏది విజన్. ఈ రెండిటి మేళవింపు, ఒకటి ఇండస్ట్రీ, ఇంకొకటి విజన్ అన్నమాట. ఆయన ఏంటి తను నిద్రపోడు, ఇతరులను నిద్రపోనివ్వడు అనేది అప్పట్లో విమర్శ. రాక్షసుడు అనేక రకాలుగా ఏది వర్క్ హాలిక్గా, అంటే డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. పెద్ద కళలు కనండి, భారీ కళలు కనండి, ఆ కళల సాకారం కోసం కృషి చేయండి అంటూ. అప్పుడు హైటెక్ సిటీ, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ. అంటే హైటెక్ సిటీ అంటే అప్పుడు ఎగతాళి చేశారు, కంప్యూటర్లు కూడు పెడతాయి అన్నారు. ఆ కంప్యూటర్లే ఇవాళ అనేక మందికి, లక్షలు కాదు కోట్ల మంది ఇవాళ అదే ఎంప్లాయ్మెంట్. ఆనాడు ఆయన కట్టినటువంటి హైటెక్ సిటీ ఇవాళ ఏంటి 9 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు హైదరాబాద్లో. వాళ్ళ తెలంగాణ సంపన్న రాష్ట్రంగా మారిందంటే అప్పుడు ఆయన పెట్టిన జినోమ్ వ్యాలీ. కరోనా వ్యాక్సిన్ తయారీలో మరి భారతదేశమే వ్యాక్సిన్ కంట్రీగా మారింది. వాళ్ళ ఒక 100 దేశాలకి ఇక్కడి నుంచి వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ జరుగుతోందంటే ఆ రోజు ఆయన పెట్టినటువంటి జినోమ్ వ్యాలీ ఇవాళ నీకు వందలాది లైఫ్ సైన్సెస్ కంపెనీలు, 2500 మంది అటు శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు. అంటే ఒకటి విజన్ ఉండటం కాదు, దాన్ని అచీవ్ చేయటం. చంద్రబాబుకున్న పేరేంటంటే ఒక 25 ఏళ్ల ముందు ఆలోచిస్తాడు. ఆ తర్వాత మనం ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అనేది మనం చూసాం. ఏది అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రేపొద్దున జనవరి కల్లా అది కంప్లీట్ అవుతుంది అంటున్నారు. మైక్రోసాఫ్ట్ కూడా ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఎల్ఎన్టీ లేకపోతే ఇవన్నీ కలిపి వాళ్ళు అక్కడ క్వాంటమ్ వ్యాలీ పెట్టడం ద్వారా 156 క్యూబిట్ సామర్థ్యంతో ప్రపంచ మ్యాగజైన్స్ అన్నీ వాళ్ళ అమరావతి గురించి, భారతదేశం గురించి, క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నాయి. ఇప్పుడు విజన్ 2020 అన్నాడు అప్పట్లో, ఇప్పుడు విజన్ 2047 అన్నారు. అప్పుడు 2020 అంటే ఆయన 420 అని ఎగతాళి చేశారు. చంద్రబాబుకు ఉన్నటువంటి బలము, బలహీనత అదే. ఆయన విజన్ ఆయనకి బలం, ఆయనపై విమర్శలు ఆయన బలహీనత. విమర్శలను ఆయన ఎప్పుడు ఖండించడు సకాలంలో, అది ఆయనలో ఉన్నటువంటి ఒక బలహీనత. ముందుకు పోతూనే ఉంటాడు. నిజం ఎప్పటికైనా ప్రజలు తెలుసుకుంటారన్న విశ్వాసం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, 5000 ఎకరాలు ఎందుకు అన్నారు అప్పట్లో. ఇప్పుడు ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తెలంగాణ జీడిపిలో మరి 20% దాని నుంచే. తెలంగాణ జిఎస్డిపిలో 20% నీకు మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డుని అవహేళన చేశారు. అవసరమా ఔటర్ రింగ్ రోడ్ అన్నారు. 186 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఇవాళ ఒక మణిహారం. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్లు ఇంకా అవతల ఇంకా వెళుతున్నారు. ఇప్పుడు ఒకటి అభివృద్ధి చేయటం కాదు, ఆ అభివృద్ధిని కొనసాగించటం గొప్ప. చంద్రబాబు తర్వాత తెలంగాణకి ముఖ్యమంత్రులైన వాళ్ళు కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఆయన కట్టుబడిని కూలదోశాడు. ఫలితం ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనక్కి పోయింది.
ప్రజలు తప్పుదిద్దుకుని మళ్ళప్పుడు ఆయనకు 4.0 అవకాశం ఇచ్చారు. మరి తొలి సంవత్సరం చూసాం, మొదటి సంవత్సరమే మరి నీకు దగ్గర దగ్గర మరి 10 లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంఓయూస్ చేసుకున్నారు. 6 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్నాయి. విశాఖపట్నం ఇవాళ టీసీఎస్, కాగ్నిజెంట్ వచ్చాయి. ఆ రెండింటి మీదే నీకు మరి 20,000 మందికి ఉపాధి. అక్కడ డేటా సెంటర్లు వస్తున్నాయి. అసలు డేటా సిటీగా విశాఖ మారుతుంది. గూగుల్ డేటా సెంటర్ మీరు చెప్పింది విశాఖపట్నంలో 50,000 కోట్ల పెట్టుబడులు, 25,000 మందికి ప్రత్యక్షంగా, 50,000 మందికి పరోక్షంగా ఉపాధి. అంటే ఒక ఐటీ ఉద్యోగం అది దాని చుట్టూతో ఒక 5 పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. అది దానిలో ఉన్న గొప్పదనం. అదానీ డేటా సెంటర్ వస్తుంది, సిఫీ టెక్నాలజీస్ అనేది వస్తుంది. 80,000 కోట్ల పెట్టుబడులతో 3 డేటా సెంటర్లు వస్తున్నాయి అక్కడికి. అంటే ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవటం. బిల్ గేట్స్ని అపాయింట్మెంట్ అడిగితే అప్పుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఏమన్నాడు ఆయన? రాజకీయ నాయకులతో నాకేంటి పని అన్నాడు. కాదు, ఒక్క 10 నిమిషాలు ఇవ్వండి చాలు అని అడిగితే 10 నిమిషాలు ఇచ్చాడు. ఆయన దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఆయన బెత్తరపోయాడు. అతనే టెక్ దిగ్గజం. ఈయన ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి ల్యాప్టాప్ తీసుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ గురించి ఇస్తే విస్తుపోయి బిల్ గేట్స్ బయటకంటూ వస్తే ఆసియాలో మా బేస్ కనుక పెడితే హైదరాబాద్లో పెడతామని మాట తీసుకున్నాడు. పెట్టారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ మరి ఇక్కడికి వచ్చిందంటే ఎక్కడికి? హైదరాబాద్. కారణం అదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబును ఒక ఫ్రెండ్గా భావిస్తారు. ఇది ఆ పారిశ్రామికవేత్తలు. అంటే ఏంటంటే ఆయన వాళ్ళల్లో ఒక సీఈఓగా వెళ్ళిపోతాడు. ఒక పాలకుడు అనేవాడు ఎలా ఉండాలి అనే దానికి నీకు నిలువెత్తు నిదర్శనం ఏది? చంద్రబాబు. ఒకటి మనం అక్కడ తీసుకున్నట్లయితే ఐబిఎం బిజినెస్ స్కూల్ ఏది వాళ్ళు ఇక్కడికి వచ్చిందంటే, కియా కార్ల ఇండస్ట్రీ మరి అనంతపురం వచ్చిందంటే ప్రతిదీ ఒక కథగా చెప్పాలి. కథలుగా చెప్తారు. చంద్రబాబు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా తీసుకుంటే వాళ్ళ కియా కార్ ఇండస్ట్రీ అనేది మరి పెనుగొండ రూపురేఖలనే మార్చేసింది. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే అసలు ఆటోమొబైల్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారడానికి అదే పునాది. తమిళనాడు ట్రై చేసింది, గుజరాత్ ట్రై చేసింది, మహారాష్ట్ర వాళ్ళు ట్రై చేశారు. వాళ్ళందరికన్నా నేను ఒకటి మీకు ఎక్కువ ఇస్తాను, రాయితీలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమని విమర్శిస్తాడు? రూపాయికి ఎకరా ఇచ్చాడంటాడు. ఇడ్లీ కూడా రాదు రూపాయికి, ఎకరం భూమి చంద్రబాబు ఇస్తాడంటే హైకోర్టు తిట్టు వదిలిపెట్టింది. పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రమ్మంటే ఎలా వస్తాయి? విద్యుత్ రాయితీలు ఇవ్వాలా, ల్యాండ్స్ ఇవ్వాలా. ఇప్పుడు సబ్సిడైజ్డ్ రేటుకి నువ్వు ఇస్తేనే కదా వాళ్ళు వచ్చి పెట్టేది అని ఎవరు తిట్టారు? హైకోర్టు తిట్టడం అంటే భూ కేటాయింపుల్ని భూమి ధరతో చూడకూడదు, భూ కేటాయింపుల్ని ఆ కేటాయింపు వల్ల భవిష్యత్తులో సృష్టించే సంపద రూపంలో చూడాలి. ఇప్పుడు ఇవాళ కియా కార్ ఇండస్ట్రీ దేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ. దాన్ని మించిన ఎఫ్డిఐలు వస్తున్నాయి ఇప్పుడు సెమీ కండక్టర్స్ హబ్. దానికి తోడు మహీంద్రా ఈవీ కార్కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ని కూడా అక్కడికి తీసుకురాబోతుంది. 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. అంటే ఇప్పుడు మహేంద్ర అనే సంస్థ మనం చూసాం, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ మారిందంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన చేసినప్పుడు ఆ 1.0, 2.0 లేకపోతే 3.0, ఇప్పుడు 4.0లో ఆయన తీసుకునే చొరవ. ఇప్పుడు దావోస్ ఏ ముఖ్యమంత్రి ఇన్ని మాట వెళ్ళలేదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అదేమంటే 50 లక్షల దండగంటారు. ఇప్పుడు 50 లక్షల రూపంలో చూస్తావా దావోస్ పర్యటనల్ని? ఇక్కడ ఒకటి మీరు తీసుకొచ్చిన ఆ పరిశ్రమలు ఏ విధమైనటువంటి జీవన ప్రమాణాలను పెంచాయి, ఏ విధంగా లాజిస్టిక్స్ డెవలప్ అవుతున్నాయి. 20 పోర్టులు అభివృద్ధి చేస్తారంట ఆంధ్రప్రదేశ్లో, ఒక 10, 15 మరి ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేస్తారంట. వీళ్ళ అదృష్టం ఏంటంటే రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రిగా కేంద్రంలో ఉండటం. అటు ఎయిర్పోర్ట్ల నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుంది. హైవేస్ మరి 70,000 కోట్లతో వర్కులు జరుగుతున్నాయి. రైల్వేస్ 90,000 కోట్లతో వర్కులు జరుగుతున్నాయి. అంటే పని చంద్రబాబు
సార్ అసలు పడి లేచిన కెరటంలాగా అసలు సంక్షోభం నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగినటువంటి వైనం కానివ్వండి, పాతాళం నుంచి ఆకాశమే హద్దుగా ఆయన ఎదుగుతున్నటువంటి విధానం కానివ్వండి, అసలు ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు రేపు చైనా వెళ్తాడు. ఇప్పుడు ప్రధానమంత్రి ఎక్కడున్నారు? చైనాలో ఉన్నట్టున్నారు. మరి చంద్రబాబు కూడా రేపు చైనా వెళ్తాడు. గతంలో కూడా ఒక రకంగా ఇద్దరి మధ్య రేస్ నడిచేది. ఏది ఆ 3.0లో ప్రధానమంత్రి ఏ విదేశాలకైతే వెళ్ళాడో ఆ విదేశాలన్నిటికీ ఈయన వెళ్ళేవాడు. కొరియా, జపాన్, చైనా. అక్కడికి వెళ్ళి అటు ప్రధానిని ఉపయోగించుకుని, మోడీ ఇమేజ్ని ఉపయోగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తను ఎక్స్పోజ్ అయి పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్కి రాబట్టడం అన్నమాట. అంటే సార్ అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్ళు అయిన సందర్భంగా ఆయన అనుకోని సాధించలేని ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు వాటి గురించి మీరు ప్రత్యేకంగా? సాధించలేనిదంటూ ఇప్పుడు ఏముంటుంది? ఇంకా ఆయన ఏంటి, ఇంకా ఇంతకన్నా ఫ్రూట్ఫుల్నెస్ ఏం కావాలి? ఇప్పుడు ఆయన అనుకున్నటువంటి అన్ని లక్ష్యాలు నెరవేర్చుకున్నాడు. విజనరీ లీడర్గా చంద్రబాబు గారిని తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు. అతను అనుకోని సాధించలేనివి ఈ 30 సంవత్సరాల్లో ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఆయన అనుకుని సాధించలేనిది ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గెలిపించడం. ఓకే. ఆ రోజు పాపం 2019 ఎన్నికల్లో నడుము వరకు వంగి అందరికీ దండం పెట్టి ఓట్లు అడిగాడు. పొరపాటును కూడా మీరు ఒక్క తప్పు చేశారంటే మళ్ళా 20 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళొద్ది, నన్ను చూసి ఓట్లేయండి అని అడిగారు. అడిగిన జనం ఆయన్ని మరి మోజుతో, జగన్ మీద మోజు, ఒకసారి అతను అవకాశం ఇద్దామనుకున్నారో ఏమో గెలిపించారు. ఆ 5 ఏళ్ళు బ్లాక్ పీరియడ్. అది చంద్రబాబు ఊహించని అంశం. పదే పదే చంద్రబాబు ఎప్పుడు ఏం చెప్తుంటాడంటే కంటిన్యూటీ ఉండాలి, ప్రభుత్వంలో కొనసాగింపు ఉండాలి, అభివృద్ధిలో కొనసాగింపు, సంక్షేమంలో కొనసాగింపు ఉండాలి, విధ్వంసం ఉండకూడదు, బ్రేకులు పడకూడదు అనమాట. బుల్లెట్ స్పీడ్తో అభివృద్ధి వెళ్తున్నప్పుడు పొరపాటు నిర్ణయాలు, ఏది ఇప్పుడు జగన్ గెలుపు లాంటివి కనుక జరిగితే ఏమైంది? ఎంతో ఎత్తున ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా అధః పాతాళానికి పడిపోయింది. ఇప్పుడు మళ్ళా ఆ అధః పాతాళం నుంచి మళ్ళీ దాన్ని నిలబెట్టాలంటే ఎన్నాళ్ళు పట్టింది? వెంటిలేటర్ నుంచి ఇప్పుడే బయటపడింది అంటారు. ఏది కేంద్రం ఇచ్చేది కాకుండా ఇప్పుడు తనంతట తాను బతకగలిగే స్థాయికి పట్టడానికి 14 నెలలు పట్టింది. ఇక ఇది బుల్లెట్ స్పీడ్తో వెళ్తుంది అని అంటూ ఉంటారు. ఒకటి మాత్రం వాస్తవం, ఓటు వేసేటప్పుడు ఆలోచించేయాలి. గుజరాత్ రాష్ట్రం ఈ రకంగా అభివృద్ధి చెందిందంటే, నంబర్ 1 అయిందంటే కంటిన్యూటీ. వరుసగా 7 దఫాలుగా అక్కడ బీజేపీ ప్రభుత్వాలు. ఒరిస్సా కూడా మీరు చూశారు, అది మరి చాలా వెనుకబడిన రాష్ట్రం. ఒరిస్సా అంతగా ఎలా అభివృద్ధి చెందిందంటే 5 సార్లు కంటిన్యూస్గా గవర్నమెంట్ వచ్చింది. నవీన్ పట్నాయక్ 5 సార్లు ప్రతిదీ ఏది బ్రేక్ కాకుండా అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ కూడా 2 సార్లు కంటిన్యూస్గా చంద్రబాబు ఉండటం వల్ల నీకు హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైంది. ఇప్పుడు 9 ఏళ్ళు ఏది 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ 99లో కూడా ముఖ్యమంత్రి కావటం వల్లనే ఈ ఔటర్ రింగ్ రోడ్డు, లేకపోతే ఈ బిజినెస్ స్కూల్ కానీ, లేకపోతే అక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, జినోమ్ వ్యాలీ కానీ, ఇవన్నీ వచ్చాయంటే 2 సార్లు ఆయనకి కంటిన్యూస్గా గవర్నమెంట్ ఆయన ఉంది. ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రజలు చేసిన తప్పిదం అదే. పదే పదే చెవి నీళ్ళు కట్టుకుని ఆయన పోరేది కూడా అదే అనమాట. ఏది 2 సార్లు, ఇప్పుడు రాబోయేసారి కూడా మళ్ళీ తప్పు చేశారంటే ఇదే జరుగుతుంది. అంటే ఈ 30 సంవత్సరాల్లో బాబు గారి ఫెయిల్యూర్స్ అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానిచ్చేలా చేయడమే ఒకటే అంటారు? బాబు గారి ఫెయిల్యూర్స్ ఏంటి అంటే తన స్థాయికి, తన స్పీడ్కి ప్రజల్ని తీసుకెళ్ళలేకపోవటం. ఓకే. తన స్పీడ్కి అధికార యంత్రాంగాన్ని తీసుకెళ్ళలేకపోవటం. ఓకే. తన స్పీడ్కి తన పార్టీ ప్రజాప్రతినిధుల్ని తీసుకెళ్ళలేకపోవటం. అది ఆయన యొక్క లోపం అనాలా, లేకపోతే వైఫల్యం అనాలా? ఆయన వెళ్తున్న వేగంతో అందిపుచ్చుకున్న అధికార యంత్రాంగం మనం గతంలో చూసాం. కానీ తర్వాత ఏమైంది? నిస్తేజంగా మారింది, అవినీతికి అలవాటు పడింది.
ప్రణాళికలు రూపొందించాల్సిన వాళ్ళు, పాలసీ మేకింగ్లో ఉండాల్సిన వాళ్ళు కరప్షన్ మేకింగ్లో పడ్డారు. ఇప్పుడు రౌతు మెత్తనైతే గుర్రం 4 కళ్ళ స్వారీ చేస్తున్నట్టుగానే ఇక్కడ ఏం జరిగింది, రౌతే అవినీతి పరుడైతే నీకు గుర్రం కూడా అవినీతిలోనే మునిగి తేలిన పరిస్థితి అన్నమాట. ఎప్పుడైతే చంద్రబాబు స్పీడ్ని అధికార యంత్రాంగం అందిపుచ్చుకుంటుందో, ప్రజాప్రతినిధులు అందిపుచ్చుకుంటారో, ఇక అది నీకు అది డబుల్ ఇంజన్ అంటావా లేకపోతే 175 ఇంజన్ అంటావా? ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల కలిగిన లాభం కూడా ఇదే. అక్కడ కేంద్రంలో మోడీ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఉండటం వల్ల మరి 14 నెలల్లో మనం చూసాం. విశాఖ స్టీల్ ప్లాంట్కి 14,000 కోట్లు తెచ్చారు, అమరావతికి 13,000 కోట్లు తెచ్చారు, 63,000 కోట్లు రుణాలు ఇప్పించారు, పోలవరానికి 12,500 కోట్లు తెచ్చారు. ఇప్పుడు సెమీ కండక్టర్స్కి ఆమోదం వచ్చింది, ఏరోస్పేస్ హబ్గా మరి రాయలసీమ మారుతుంది, డిఫెన్స్ పరిశోధన సంస్థలు వస్తున్నాయంటే డబుల్ ఇంజన్ సర్కారు యొక్క ఆ స్పీడ్ అన్నమాట. ఆయన స్పీడ్ని యంత్రాంగం అందిపుచ్చుకోలేకపోవటమే ఆయన వైఫల్యం కింద మనం చెప్పుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు వైఫల్యాలు అనాలా, చంద్రబాబులో లోపాలు అనాలా అనుకుంటే విమర్శలని సకాలంలో తిప్పికొట్టలేకపోవటం ఆయనకున్నటువంటి అది లోపం అనొచ్చా లేకపోతే వైఫల్యం అనొచ్చా. వ్యవసాయం దండగన్నాడని దుష్ప్రచారం చేశారు. అసలు ఆ మాట సకాలంలో తిప్పుంటే, ఆ రోజే సవాల్ చేసుంటే, నేను ఎక్కడన్నాను రుజువు చేయండి అని అంటే బయటకు వచ్చేయి. ఇప్పటికీ అసలు అది రికార్డుల్లో లేదు. ఏది వ్యవసాయం దండగా అనే మాట ఆయన అనలేదు. అనని మాటను ఆయనకి అంటగట్టి ఆయనకి రైతులను దూరం చేసే కుట్ర. ఇప్పుడు ఏంటి, అదే సకాలంలో ఆయన విమర్శలను ఆయన తిప్పికొట్టలేకపోవటం, ఆయన పార్టీ తిప్పికొట్టలేకపోవడం అదొక వైఫల్యమా లోపమా? లేకపోతే ఇంకా ఆయనలో మన లోపంగా మనం ఏం చెప్పాలి, తనతో పాటు ఎవరు ప్రయాణిస్తున్నారో, ఎవరు వెనక వస్తున్నారో వెనక్కి తిరిగి చూడడు, ఆయన ముందుకు పోతూనే ఉంటాడు. ఓకే, ఎవరైతే ఆయన స్పీడ్ అందుకుని ఆయనతో పాటు నడవగలరో వాళ్ళే వస్తారన్న విశ్వాసం కావచ్చు, లేదు తప్పలేటు జారిపోతాయి, నాపలేటు వైదొలుగుతాయని వదిలేయడం కావచ్చు. తన ప్రయాణంలో ఆయన ఏంటి, తన వెనక ఎవరు వస్తున్నారు ఏంటి అనేది వెనుదిరిగి చూసే అలవాటు ఆయనకి లేదు. ఏమంటావు దాన్ని, లోపం అంటావా వైఫల్యం అంటావా బలం అంటావా? ఆయన లోపాలే ఆయన బలాలు, ఆయన వైఫల్యాలు కూడా ఆయనకి బలాలుగా మనం చూడాలి. ఇప్పుడు బలము బలహీనతను కనుక తీసుకుంటే జనరల్గా అందరినీ ఎవరిని కూడా చెడు చేయడు, ఎవరికి చెడు కలగాలని కోరుకోడు. అంత పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ మైండ్ సెట్, నో నెగటివిటీ. ఏమంటావు దాన్ని, బలం అంటావా లోపం అంటావా వైఫల్యం అంటావా? నెగటివిటీ లేకపోవడం, పూర్తి పాజిటివిటీ, ముందుకు పోవడం. గతంలో ఎప్పుడు ఏంటి ఆయన చూయింగ్ డైలాగ్, ముందుకు పోదాం అనేవాడు. అదే ఆయన బలం, అదే ఆయన బలహీనత. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.